హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. పూర్ణం బూరెలు అండి, మై ఫేవరెట్ అండి. చాలా చాలా ఇష్టం నాకు పూర్ణం బూరెలు అయితే. నేనైతే 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకొని, 1 గ్లాసు మినపప్పు అయితే తీసుకొని బియ్యం కడిగేసి నానబెట్టేసానండి. నానిన తర్వాత పిండి అయితే పట్టేసుకున్నాను. నేను 31st నైటే పట్టి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి, న్యూ ఇయర్ రోజు లేయంగానే చాలా పనులు ఉంటాయండి. స్నానాలు చేస్తారు, చర్చికి వెళ్ళాలి, వంటలు వండాలి, అవి ఉంటాయి కాబట్టి న్యూ ఇయర్ రోజు కుదరదని ఇవన్నీ నైటే సెట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చెనపప్పు అయితే నానబెట్టేసేసి కడిగి ఉడికించేసానండి. ఇలా కట్ చేస్తే ఇట్లా కట్ అవ్వాలి. తర్వాత స్వీట్ సోంపు వేసుకొని ఆలుకలు వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం బెల్లం తురుము కూడా ఉంటుంది కదా, బెల్లం తురుము కూడా వేసుకొని బెల్లం తురుము మళ్ళీ స్టఫ్ మొత్తం ఒకసారి కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ముద్దాలు రావటానికి మొత్తం ముద్దాలు వచ్చినాక మనం అది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పట్టేటప్పుడే నేనైతే చాలా వరకు తింటానండి పచ్చిదే. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా పచ్చిది స్టఫ్ తింటాము? నాకైతే చాలా ఇష్టం అండి స్టఫ్ అయితే ఇలా తింటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి పూర్ణం బూరెలు అనేవి. మా ఇంట్లో అయితే ఇలా చేస్తాను నేనైతే. తర్వాత దోసపిండి మనము నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇలా గట్టిగా అయితే అవుతుంది కదండి. ఆ గట్టి దోసపిండి తీసుకొని కొంచెం వంట సోడా, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసేసుకోవాలి కొంచెము. ఏంటంటే మనం దోశ కలుపుకున్నట్టు కాకుండా నార్మల్గా కలుపుకున్నట్టు కొంచెం అలా దోశ లెక్కన కాదు, ఇలా కాకుండా లూజ్ కాకుండా బాగా ఒక విధంగా కలుపుకొని మనకి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ అయితే సరిపడుతుందో అంత ఆయిల్ అయితే పెట్టుకోవాలి. తర్వాత స్టఫ్ ఉంటుంది కదండి, ఇలా బాల్స్ లెక్కనైతే చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఏంటంటే ఒక దోసపిండితోటి ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అని చెప్పి అయితే బ్లాగ్ అయితే పెట్టాను కదండి న్యూ ఇయర్ది. ఆ బ్లాగ్ అయితే చూసేసేయండి. ఒక దోసపిండితోటి ఎన్ని స్టఫ్స్ చేశాను, ఎన్ని రకాలుగా చేశాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్న తర్వాత దాంట్లో 1 by 1 పిండిలో ముంచుకుంటూ వేసుకోవాలండి. కొంతమంది వేస్తే పిండి సపరేటు, ఇలా స్టఫ్ సపరేట్ అయితే వస్తుంది లోపల నుంచి. అలా కాకుండా ఇలా అయితే కలిపి పెట్టేసుకోవాలండి మొత్తం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి. మా ఇంట్లో అయితే ఇలా చేస్తాం. మరి మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే పప్పు రుబ్బే పని లేకుండా ఈజీగా రవ్వతోటి అయితే చేస్తారండి. కానీ నాకు రవ్వ కన్నా పప్పులోనే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.